మనకి బీబీ నగర్ ఎయిమ్స్కి అండ్ మనకు స్వర్ణగిరి టెంపుల్కి చాలా నియర్ బై మనకి వరంగల్ హైవే ఫేసింగ్లో మనకి జస్ట్ మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నామండి. సో నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో మీకు కనెక్టివిటీ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు రూట్ మ్యాప్ అండి. మనకి కనపడేది వచ్చేసి మనకి ఇది వరంగల్ హైవే అండి. సో వరంగల్ హైవే నుంచి ఈ యొక్క కనెక్టివిటీ రోడ్ అయితే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ దగ్గరికి. సో ఇది మొత్తం కూడా 40 ఫీట్ రోడ్ అండి. ఇదంతా కూడా మనకి వరంగల్ హైవేకి ప్యారలల్గా ఉంటుంది ఈ రోడ్డు. సో ఈ రోడ్డు వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. సో ఈ 40 ఫీట్ రోడ్లో జస్ట్ మనం 1 కిలోమీటర్ ఇలా ట్రావెల్ చేస్తే అంటే వరంగల్ హైవేకి ప్యారలల్గా ట్రావెల్ చేస్తే మనకి ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుందండి. మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటి బౌండరీ ఏదైతే ఉందో ఇది మనకి ప్రాజెక్ట్ బౌండరీ అండి. సో టైటిల్ అంతా క్లియర్ ఉంది. 100% మనకి రేరా అప్రూవల్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. సో మనకి ఇందుట్లో 60 ఫీట్ రోడ్డు మాస్టర్ ప్లాన్ 60 ఫీట్ రోడ్డు కూడా ఇందుట్లో ఉందండి. సో మనకి ఇక్కడ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే మనకి కంప్లీట్ సీసీ రోడ్స్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి. ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఆర్చ్. ఇక్కడ నుంచి ఇది వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్ ఉంటుందండి, మెయిన్ ఎంట్రన్స్ రోడ్డు. సో ఇంటర్నల్ రోడ్ ఇవన్నీ కూడా మనకి 30 ఫీట్ రోడ్స్ అండి. ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. సో మనకి సోషల్ ఇన్ఫ్రా, పార్క్స్, మనకి సెప్టిక్ ట్యాంక్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా మనకి ప్రాజెక్టు ఎండింగ్లో అయితే ఇచ్చారండి. ఈ పర్టికులర్ లొకేషన్లో ఇవ్వడం జరిగింది. సో మీకు దీనికి పక్కనే ఇక్కడ వచ్చేసి రైల్వే ట్రాక్ అయితే ఉంటుందండి. దీనికి ఆనుకొని కొంచెం పక్కకి రైల్వే ట్రాక్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 100 ఫీట్ బఫర్ అయితే ఉంటుంది రైల్వే ట్రాక్కి. సో ఇప్పుడు మనకి కొత్తగా వచ్చినటువంటి న్యూస్ ప్రకారం మనకి ఎంఎంటీఎస్ ఏదైతే మనకు రేపు ఈ మంత్ ఎండింగ్కే మనకి నరేంద్ర మోడీ గారు అప్ టు సికింద్రాబాద్ నుంచి యాదగిరిగుట్ట ఆర్ చర్లపల్లి నుంచి యాదగిరిగుట్ట వరకు కూడా మనకి ఎంఎంటీఎస్ అయితే అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ ఎంఎంటీఎస్ కూడా ఇప్పుడు అప్ టు మనకు యాదగిరిగుట్ట వరకు ఈ యొక్క ప్రాజెక్ట్ పక్క నుంచే రైల్వే ట్రాక్ అయితే వెళ్తుందండి. సో మనకు ఇది వచ్చేసి నియర్ బై ఎయిమ్స్కి చాలా దగ్గరలో ఉంటుందండి. ఇక్కడ నుంచి కొంచెం మనం ముందుకు వస్తే ఇక్కడ మనకి ఎయిమ్స్ అయితే ఉంటుంది. ఇక్కడ సో ఎయిమ్స్ ఉంటుందండి. ఇదంతా కూడా ఎయిమ్స్. సో మనకి ఇక్కడ నియర్ బై ఇది వచ్చేసి కంప్లీట్గా వరంగల్ హైవేకి నియర్ బై ఉంటుంది. అలాగే దీనికి ప్యారలల్గా ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా స్వర్ణగిరి టెంపుల్ అండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి భువనగిరి టౌన్ అయితే వస్తుందండి. ఇదంతా కూడా భువనగిరి టౌను. సో ఇప్పుడు ఇది మనకి డిస్టిక్ కూడా అయిందండి, యాదాద్రి భువనగిరి జిల్లా అయిందండి. కంప్లీట్ డిస్టిక్ పరిధిలో వస్తుంది ఈ ప్రాజెక్టు. అలాగే ఇది దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ లొకేషన్లో మనకు ఈ పర్టికులర్ ఇక్కడ కాదండి, ఇక్కడ నుంచి కొంచెం యువతల పక్క వస్తే ఈ పర్టికులర్ లొకేషన్లో మనకు డిస్టిక్ కలెక్టరేట్ కూడా యాజ్ ఆఫ్ నో రాబోతుందండి. సో ఇది వచ్చేసి మనకు ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ చేసినటువంటి స్వర్ణగిరి శ్రీనివాసం అండి. సో 4 ఎకర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. హెచ్ఎండిఏ రేరా ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. సో మనకు కంప్లీట్ సీసీ రోడ్స్తో మెయింటెనెన్స్ అయితే చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. సో నేను మీకు దీంతో పాటు లైవ్ వీడియో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో గైస్ నేను ఇప్పుడు ప్రజెంట్ లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ కనపడే మనకి ఆపోజిట్లో కనపడే రోడ్ వచ్చేసి సీసీ రోడ్ అండి. ఇది ప్రాజెక్టుకు వచ్చేటువంటి రోడ్ ఇది. సో పైన మనకి అది వచ్చేసి వరంగల్ హైవే అండి. వరంగల్ హైవే అది టువర్డ్స్ మనకు వరంగల్ వెళ్తుంది. ఇటు లెఫ్ట్కి వెళ్తే హైదరాబాద్ వెళ్తామండి. సో మనకి చాలా నియర్ బై లొకేషన్ అండి. అలాగే వరంగల్ హైవేకి కూడా చాలా నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ ఇది. సో అలాగే మనకు భువనగిరి డిస్టిక్ యాదాద్రి భువనగిరి జిల్లాకి చాలా నియర్ బై ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఈ స్వర్ణగిరి టెంపుల్ అయితే కనిపిస్తుంటుంది. సో ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడే ఉంటుందండి అది ఎగ్జాక్ట్గా మీరు చూసుకోవచ్చు ఈ వీడియోలో. సో టైటిల్ అయితే క్లియర్ అండి, హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. సో అలాగే టైటిల్ పరంగా కూడా మనకి క్లియర్ టైటిల్ ఉంటుందండి. కంప్లీట్ సీసీ రోడ్స్తో అయితే దీన్ని డెవలప్మెంట్ చేశారు. మీకు ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో మనకి ఇది వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్టిక్ కిందకి వస్తుంది, భువనగిరి కిందకి వస్తుందండి ఇది. సో విలేజ్ వచ్చేసి అనంతారం విలేజ్, ఇది అనంతారం కిందకి వస్తుందండి. డిస్టిక్ వచ్చేసి భువనగిరి కిందకి వస్తుంది. సో ప్రాజెక్ట్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. మీకు మెయిన్ ఎంట్రన్స్లో పెద్ద రోడ్డు ఉంటుందండి. మనకి 60 ఫీట్ రోడ్ తీసుకున్నాం ఈ ప్రాజెక్ట్కి ఎంట్రన్స్లో. అలాగే మనకు ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 30 ఫీట్ రోడ్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో దీన్ని డెవలప్మెంట్ చేసింది వచ్చేసి ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ వాళ్ళు దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి స్వర్ణగిరి శ్రీనివాసం అండి. సో ఇందుట్లో నార్మల్గా
ప్లాట్ సైజెస్ అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే స్ట్రైట్ ఉన్నాయండి, నీట్గా స్ట్రైట్ అయితే ఉన్నాయి. వెస్ట్ ఫేసింగ్ కూడా మంచిగానే ఉన్నాయండి ప్లాట్స్. సో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అన్నీ కూడా 60 ఫీట్ రోడ్డుకు ఉంటాయి, ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్డుకు ఉంటాయి. సో మనకి ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ సోషల్ ఇన్ఫ్రా, మనకి పార్క్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సెప్టిక్ ట్యాంక్, మనకి వాటర్ ట్యాంక్ అన్నీ కూడా బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్కి. సో టైటిల్ అయితే క్లియర్ ఉంటుందండి, హెచ్ఎండి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్. ఇందులో మనకి వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ 180 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే రీసేల్కి రావడం జరిగిందండి. సో మనకి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి అప్ టు 18,000 19,000 వరకు కోట్ చేస్తున్నారండి. నియర్ బై మనకి యాజ్ ఆఫ్ నో ప్లాట్ లొకేషన్ బట్టి అయితే ఆ యొక్క ప్రైస్ అయితే ఉంటుందండి. సో మనకి లెఫ్ట్ సైడ్ రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది, బట్ రైల్వే ట్రాక్కి యువతలో ఉన్నటువంటి ప్లాట్స్కి అప్ టు మనకు 100 ఫీట్ నుంచి 120 ఫీట్ వరకు కూడా బఫర్ అయితే తీసుకోవడం జరిగిందండి. సో చాలా టైటిల్ క్లియర్ ఉన్నటువంటి లొకేషను, మనకి హెచ్ఎండి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్. ఇందులో మనకి అవైలబుల్ ఉన్న ప్లాట్స్ సేల్కి 180 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇక్కడ ఈ ప్రాజెక్టే కాదు, మన దగ్గర స్వర్ణగిరి టెంపుల్ సరౌండింగ్స్లో మంచి మంచి వెంచర్స్లో రీసేల్ ప్లాట్స్ అయితే రెడీ టు సేల్కి అయితే ఉన్నాయండి. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మాకు ఈ పర్టికులర్ లొకేషన్లో మన దగ్గర ఆల్మోస్ట్ అప్ టు ప్రతి లేఅవుట్లో కూడా ఆల్మోస్ట్ మనకి ఒక 80% లేఅవుట్స్లో మన దగ్గర అయితే ప్లాట్స్ రీసేల్కి అయితే రెడీ టు సేల్కి అయితే ఉన్నాయండి. ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాల్ చేసి మీ యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేయగలరండి. సో మీకు ప్రాజెక్ట్ ఎంట్రన్స్ మీకు ఎదురుగా కనిపించేది వచ్చేసి మనకి వరంగల్ హైవే అండి, పైన కనిపిస్తుంది కదా అది వచ్చేసి మనకు వరంగల్ హైవే. సో వరంగల్ హైవేకి కూడా చాలా నియర్ బై ఉంటుందండి, ఇది వరంగల్ హైవే ఫేసింగ్కే ఉంటుంది. బట్ ఏంటంటే మనకి రోడ్డు ఎంట్రన్స్ రోడ్ అనేది డైరెక్ట్గా హైవేకి అయితే కనెక్ట్ అవ్వదు, ప్యారలల్గా ఉంటుంది. టువర్డ్స్ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డుకి కనెక్ట్ అయ్యి టువర్డ్స్ మళ్ళీ మనకు వరంగల్ హైవేకి అయితే కనెక్ట్ అవుతుందండి ఈ ప్రాజెక్టుకు వచ్చేటువంటి రోడ్ యాక్సెస్. సో డ్రైనేజీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ ఎలక్ట్రిసిటీ కంప్లీట్గా అండర్ గ్రౌండ్ ఇచ్చారండి వీళ్ళు. సో ప్లాట్స్ అయితే మనకి మంచి ప్లాట్స్ ఉన్నాయండి ఇందులో, వెస్ట్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే రెడీ టు సేల్కి అయితే రీసేల్కి ఉన్నాయి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.